భారతీయ జనులకి స్వాగతం. జై శ్రీరామ్. హర హర్ మహాదేవ్. జమ్మూ కాశ్మీర్లో మోదీ గారు ఆర్టికల్ 370 తీసేశారు. బోల్డ్ డెవలప్మెంట్ తీసుకొచ్చారు. వాళ్ళకి టూరిజం పెరిగింది, ఆదాయాలు పెరుగుతున్నాయి, అంతా మంచిగా జరుగుతుంది. బోల్డ్ బ్రిడ్జిలు వేశారు, ఫ్లైఓవర్లు వేశారు, మంచి డెవలప్మెంట్ అవుతుంది. సినిమా హాళ్ళు వచ్చాయి, ఐఐటీలు వచ్చాయి, ఐఐఎమ్స్ వచ్చాయి, ఎయిమ్స్ వచ్చాయి అని మనం అనుకుంటున్నాం. ప్రజలంతా హ్యాపీగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ పిక్చర్ అది కాదండి. అక్కడ జమ్మూలో హిందువులు ఎక్కువ, వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే వాళ్ళని అణగదొక్కి 3rd క్లాస్ 5th క్లాస్ సిటిజన్స్ కింద చూసి, జమ్మూని అస్సలు డెవలప్ అవ్వకుండా చూసి, అక్కడ హిందువుల్ని రాసి రంపాన పెట్టి అధికారం చెలాయించే వాళ్ళు ఆ 3 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, అబ్దుల్లాదు, ముఫ్తీలు, ఆ ఫ్యామిలీస్. వాళ్ళ రాజ్యం ఉన్నంతసేపు అలా ఉండేది. కాశ్మీర్లో రావణ కష్టం జరిగేది. రోజు రాడులు కోడలు, కర్ఫ్యూలు. ఒక ఏడాదిలో 100 రోజులు కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు పిల్లలకి. స్కూల్ అటెండెన్స్ 100 రోజులు చాలా ఎక్కువ జమ్మూ కాశ్మీర్ ఏరియా. అలాంటిది వాళ్ళకి అదే కావాలట. వాళ్ళు ఏమంటారు, మాకు ఇప్పుడు ఏం బాగోలేదంటున్నారు పరిపాలన, మాకు 370 ఆర్టికల్ కావాలి అని అంటున్నారు. నన్ను అడిగితే కాశ్మీర్ అంతటినీ, మొత్తం హిందూస్ అందరినీ జమ్మూ పంపించేసి కాశ్మీర్కి మొత్తం ముస్లిమ్స్ పెట్టుకుని వాళ్ళకి ఆర్టికల్ 370 కాదు, ఇంకేదైనా ఇంకా భయంకరమైన ఆర్టికల్ ఇచ్చి బాబు తన్నుకు చామంటారా అని చెప్పి ఏ డెవలప్మెంట్ చేయకుండా ఉంటే అదొక రకంగా ఉంటుంది అని నా ఉద్దేశం. సరే, వీళ్ళకి అది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లాంటివి లేవండి. ఇస్లాం మతంలో లేదు నా ఉద్దేశం. వాళ్ళకి ఎంతసేపు మిగతా వాళ్ళు నరకడం, చంపుదాం, అధికారం చేసుకుందాం అంతే. అధికారం వచ్చాక వాళ్ళు కొట్టుకు చేద్దాం. షియాలు సున్నీలు కొట్టుకు చేస్తారు, అహ్మదీలు చంపుతారు. మరి చంపడానికి అంత ఉండదండి. ఆఖరికి లాస్ట్ ముస్లిం వాడి చేతికి కాలికి దెబ్బలాట వచ్చి ఆ చెయ్యి వెళ్ళి కాలు నరికేసుకుంటుంది. అలా ఉంటుందండి ఆడ పని. సో ఈ వీళ్ళని సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి వాళ్ళకి ఏదో డెవలప్మెంట్ చూపించి వాళ్ళని మన వైపు లాక్కుందామని మోదీ గారు ఎంత ప్రయత్నించినా అది జరిగే పని కాదండి. వాళ్ళకి అర్థమయ్యే భాష, వాళ్ళకు వచ్చిన భాష గన్ను లేకపోతే కత్తి, వాటితోనే వాళ్ళు లొంగుతారు, భయపడతారు, ఓట్లేస్తారు. ఇప్పుడు నిజంగా మీకు ముస్లిమ్స్ అప్రిషియేషన్ కావాలనుకుంటే డిక్టేటర్షిప్ లాంటి వాద్యం పెట్టండి, అక్కడ గన్ను చూపించండి, మాట్లాడనున్నారా నాలికి కోసేయండి. అమ్మో మోదీ గారు ఎంత మంచోడు అంటారు. ఇదండి పరిపాలన అంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. వాడికి అదే కావాలండి. ఇప్పుడు ఒక గాడిద ఉంటుంది, దానికి క్యారెట్ ఇచ్చి పని చేయించుకోగలిగితే అది ఒక తెలివైన గాడి, దాన్ని కొట్టక్కలేదు. బాబు నీకు 2 క్యారెట్లు పెడతాను, పని చేయమంటే చేసేస్తాను పని. ఇంకో గాడిద ఉంటుంది, దానికి క్యారెట్స్లో లొంగదండి, దానికి దెబ్బలు పడితే కానీ పని చేయదు. సో లాతం కా బూత్ బాతం సే నహీ మానా అన్నారు. లాతం కా బూత్ అంటే దెబ్బలతోనే దెయ్యం ఉంది కదా, ఆ దెబ్బలతోనే వెళ్తుంది, మాటలతో పోదు. అందుచేత ఈ లాతం కా బూత్ నీళ్ళు సాహెబ్లు, దే నీడ్ టు యోగి ఆదిత్యనాథ్ గారి భాష వాళ్ళకి అర్థమవుతుంది. అది అందుచేత మోదీ గారి మెత్తగా కబుర్లు అవసరం ఉండదు. తర్వాత విచిత్రం చూడండి, పక్కనే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అడుక్కు తింటున్నారు నా కొడుకులు. వాళ్ళు ఫుడ్ లేక ఏడుస్తున్నారు. అలాంటి చూసి కూడా వీళ్ళు మాకు అదే కావాలంటారు. వాళ్ళ పాలనకి హిందువులంటే మాకు ఇష్టం లేదు, మా స్వరాజ్యం కావాలి, మా సొంత పాలన కావాలి, ఆర్టికల్ 370 చాలా బాగుండేది అనే వెర్రిహాలు కోట్ల మంది ఉన్నారు కాశ్మీర్లో. సో ఈ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి కిట్టదు. సినిమా హాళ్ళు వస్తే ఆడవాళ్ళు పాడైపోతారేమో భయం, ఆడవాళ్ళు ఎక్కడ వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తారో అదొక భయం.
అందుకే నలుగురు పిల్లలు ఉంటారు నా కొడుకులకి. ఆ పిల్లలు ఒక్కొక్కళ్ళు స్వతంత్రంగా ఉంటామంటే ఏమైపోతాడు, వీడి పని ఏమవుతుంది, ఇంట్లో పరిస్థితి చాలా తేడా చేస్తుంది. అదండి వీళ్ళ భయం. బేసిక్గా ఇస్లాం యొక్క మెయిన్ ఫియర్ ఇస్ వాళ్ళ కంట్రోల్ ఓవర్ ఉమెన్ తగ్గిపోతుందని, ఫ్రీడమ్ అంటే వాళ్ళకి అందుకే భయం. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉంటుందో 8వ తారీఖు 9వ తారీఖు తెలుస్తుందని చూద్దాం. జై శ్రీరామ్.